బంగారం లాంటి మాట అంటారు. మా బంగారం మంచిదంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. అదే ఒరిజినల్ గోల్డ్కు ఉన్న గొప్పతనం. సందర్భం ఏదైనా, సంఘటన ఎలాంటిదైనా ఆ భావాన్ని తెలపడానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పదం మాత్రం నేటికి మారదు. అన్ని వర్గాల వారికి ఆభరణాల అలంకరణ కీలకంగా మారిన ఈ కాలంలో గోల్డ్ అనేది కేవలం సంపద కాదు, సంస్కృతి, గౌరవం, గుర్తింపు. అయితే అలాంటి గోల్డ్ భవిష్యత్తులో లాకర్లకే పరిమితమవుతుందా? చరిత్ర పుటల్లో బంగారం డిజిటల్ రూపంలోనే మిగిలిపోతుందా? ధరల ఆటుపోటులతో పసిడి వన్నె పెరగడం దేనికి సంకేతం? డాలర్ బలహీనపడ్డా, బలపడ్డా లాభాలు ఇక గొప్పోళ్లకేనా? షేర్ మార్కెట్కు, గోల్డ్ మార్కెట్కు తేడా ఏంటి? ఒడిదొడుకుల ప్రభావం బంగారంపై తప్పనిసరిగా పడాల్సిందేనా? సామాన్యుడి గుండె గుబైల్ చేస్తున్న ఆ గోల్డ్ వ్యవహారం ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలు చుక్కలను దాటుతున్నాయి. గ్రాము బంగారాన్ని కొనాలంటే సామాన్యుడికి కష్టమే అన్నట్లుగా ధరలు గగనాన్ని అంటుతున్నాయి. 2025 సెప్టెంబర్ 30 నాటికి హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 11,548కి చేరింది. ఇదే ధర 2025 జనవరి 1న గ్రాముకు 8,017 వద్ద ఉండగా ఈ 9 నెలల కాలంలో దాదాపు 3,531 రూపాయలు పెరిగింది. అంటే సుమారుగా 44% వృద్ధి. ఈ పెరుగుదల వెనుక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనత, అమెరికా రాజకీయ పరిణామాలు, పెట్టుబడిదారుల మానసిక స్థితి వంటి అంశాలు ప్రభావం చూపాయి. అంతేకాదు వినియోగదారుల డిమాండ్, పండుగల సీజన్, ఆభరణాలపై సాంస్కృతిక ప్రేమ కూడా ఈ ధరల పెరుగుదలలో భాగస్వామిగా నిలిచాయి. ఈ స్థాయిలో ధరలు పెరగడం మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక ఒత్తిడిగా, పెట్టుబడిదారులకు ఇది లాభదాయక అవకాశంగా మారింది. పసిడి ధరల ప్రయాణం ప్రజల ఆశలు, ఆందోళనలు కలగలిపిన స్టోరీగా మారుతోంది. వ్యాపారంలో ప్రతి రంగానికి ఓ లెక్కుంటుంది. ఇదే క్రమంలో బంగారం ధర పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలున్నాయి. ప్రపంచ మార్కెట్ను శాసిస్తున్న డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే బంగారం డాలర్కు ప్రత్యామ్నాయంగా భావించబడుతుంది. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ అస్థిరత, యుద్ధ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం వంటి సందర్భాల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీనివల్ల డిమాండ్ పెరిగి గోల్డ్ ధరలు ఎగిసిపోతాయి. ఇక పండుగలు, పెళ్లిళ్ల సీజన్లలో బంగారం కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది. ఇది దేశీయ డిమాండ్ను పెంచుతుంది. వీటితో పాటు దిగుమతి సుంకాలు, రూపాయి విలువ తగ్గడం, కేంద్ర బ్యాంకుల విధానాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఈ సమిష్టి ప్రభావాల వల్ల బంగారం ధరలు స్థిరంగా ఉండకుండా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సామాన్యుడి ఆశలు, పెట్టుబడిదారుల వ్యూహాలు, మార్కెట్ మూడ్ అన్నీ కలిసికట్టుగా గోల్డ్పై ప్రభావం చూపుతుంటాయి. ఇటీవల భారతదేశంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ పెరుగుదల వెనుక అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. సాధారణంగా డాలర్ బలహీనతతో బంగారం ధరలు పెరగడం ఒక స్థిరమైన ధోరణి. కానీ ప్రస్తుతం పరిస్థితులు మరింత సంక్షిప్తంగా మారాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత కారణాలన్నీ కలిసి పెట్టుబడిదారులను బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఎంచుకునేలా ప్రేరేపించాయి. భారత కరెన్సీలో డాలర్ రేటు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు కూడా అనూహ్యంగా ఎగిసిపోతున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమ డబ్బును, విలువను నిలబెట్టుకునే ఆస్తుల వైపు మళ్లిస్తున్నారు. చరిత్రలో బంగారం సురక్షిత పెట్టుబడిగా నిలిచినందున డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం కొనుగోలు పెరుగుతుంది. విదేశీ కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారడం, కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచడం వంటి అంశాలు కూడా ఈ ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. గోల్డ్తో పాటు వెండి ధర కూడా బాగానే పెరుగుతోంది. 2025 జనవరి 1న హైదరాబాద్లో వెండి ధర 1,22,000 ప్రతి కిలోకి నమోదైంది. అదే వెండి సెప్టెంబర్ 30న 1,61,000కు చేరింది. 9 నెలల వ్యవధిలో 39,000 మేర పెరిగిన ఈ ధర దాదాపు 32% వృద్ధిని సూచిస్తోంది. ఆర్థిక వ్యవస్థలో గోల్డ్, సిల్వర్ ధరల ప్రభావం ఒక సమాంతర ధోరణిగా కనిపిస్తోంది. వెండి కూడా బంగారంలానే విలువను నిలబెట్టుకునే లోహంగా పరిగణించబడుతుంది. అయితే వెండి ధరల పెరుగుదల వెనుక మరో ముఖ్యమైన కారణం ఉంది. పారిశ్రామిక అవసరాల్లో భాగంగా సౌరశక్తి, ఎలక్ట్రానిక్స్, మెడికల్ రంగాల్లో వెండికి విస్తృత డిమాండ్ పెరుగుతోంది. ఇది ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారింది. ఇక
పెళ్లిళ్ల సీజన్లో ఆభరణాల వినియోగం కూడా వెండి కొనుగోలును పెంచుతుంది. అందువల్ల బంగారం, వెండి రెండూ వినియోగపరంగా విలువను పొందుతూ ధరల పెరుగుదలలో భాగస్వామిగా మారుతోంది. పసిడి పక్కన వెండి కూడా ప్రజల ఆశలలో మెరుస్తోంది. గోల్డ్ ధరల పెరుగుదలపై అమెరికా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. యుఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక విధానాల్లో అనిశ్చితి, పెరిగిన దిగుమతి సుంకాలు, మానిటరీ ఈజింగ్ పట్ల ఒత్తిడితో డాలర్ విలువ పడిపోయింది. ఈ కారణంగా 2025 జనవరి, జూన్ మధ్యకాలంలో డాలర్ ఇండెక్స్ 10.8% తగ్గింది. ఇది 1973 తర్వాత నమోదైన అత్యంత తీవ్రమైన క్షీణతగా గుర్తించబడింది. గతంలోనూ అంటే 2017లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో డాలర్ ఇండెక్స్ సుమారు 100.5 వద్ద ఉండగా 2021లో ఆయన పదవీకాలం ముగిసే సమయానికి 90.2కి పడిపోయింది. అంటే దాదాపు 10% తగ్గుదల. ట్రంప్ విధానాలు, వాణిజ్య ఒప్పందాలపై టారిఫ్ల భారం, యూరప్తో సంబంధాలు, ఉదాసీనత, రష్యా వంటి దేశాలపై నర్మగర్భ వైఖరి అంతర్జాతీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీశాయి. దీని ప్రభావంగా డాలర్ మరింత బలహీనమైంది. ఈ పరిణామాలు గ్లోబల్ మార్కెట్లలో అస్థిరతను కలిగించడంతో పాటు బంగారం వంటి సురక్షిత ఆస్తులపై డిమాండ్ పెరగడానికి దోహదపడ్డాయి. బంగారం ధరల వెనుక ఉన్న ఈ రాజకీయ, ఆర్థిక గణాంకాలన్నీ ప్రపంచం ఎలా స్పందిస్తుందో చెప్పే నిశ్శబ్ద సంకేతాలని చెప్పొచ్చు. నిజానికి ఏదైనా వస్తువు ధర పెరిగితే కొనుగోళ్లపై ప్రభావం తప్పనిసరి. కానీ గోల్డ్ ధర పెరుగుతున్నప్పటికీ కొనుగోళ్లలో తగ్గుదల కనిపించకపోవడం మన దేశంలో ఆభరణాలపై ప్రేమ, పెట్టుబడి భద్రతపై నమ్మకం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలతో కూడిన వినియోగాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే ఇక్కడే మరో విషయాన్ని గమనించాలి. భవిష్యత్తులో అమెరికా డాలర్ బలపడితే బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే బంగారం అంతర్జాతీయ డాలర్లో ట్రేడ్ అవుతోంది. డాలర్ బలపడితే ఇతర కరెన్సీలతో పోలిస్తే బంగారం ఖరీదుగా మారుతుంది. దీనివల్ల గ్లోబల్ డిమాండ్ తగ్గుతుంది. ఆ ప్రభావంతో బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడులపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం దేశీయంగా రూపాయి బలహీనత, పండుగల సీజన్ వంటి అంశాలతో బంగారం కొనుగోళ్లు కొనసాగుతాయని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. మరోవైపు బంగారం ధరలు భారీగా పెరుగుతున్నా భారత ప్రభుత్వం మాత్రం టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. 2025 మార్చి నాటికి భారత రిజర్వ్ బ్యాంకు వద్ద మొత్తం 879.6 టన్నుల బంగారం నిల్వ ఉందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన స్థాయిగానే చెప్పాలి. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి, పెరిగిన సుంకాలు, డాలర్ బలహీనత కారణంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో 2025 ఆర్థిక సంవత్సరంలో 57.5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఈ బంగారం కొనుగోళ్ల లక్ష్యం కూడా గమనించాలి. విదేశీ మారక నిల్వలను డాలర్ ఆధారిత ఆస్తుల నుండి రక్షించుకునే క్రమంలో ఇలా పాటిస్తారు. అంటే కరెన్సీ మార్పిడి ప్రమాదాలను తగ్గించడం, ఆర్థిక స్థిరతను మెరుగుపరచడంపై బంగారం నిల్వలు అనేవి లెక్కించడం జరుగుతుంది. అలాగే ఇది దేశ భద్రతకు, ఆర్థిక భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే ప్రయత్నంగా చూడాలి. ఇటీవల కొన్నేళ్లుగా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కూడా అదే దిశగా ఉంది. 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో భారత ప్రభుత్వం బంగారం కొనుగోళ్లను ప్రధానంగా సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో నిర్వహించింది. ఈ కాలంలో రిజర్వ్ బ్యాంక్ అనేక ఎస్జీబీ సిరీస్లను ముందుగానే రీడీమ్ చేసేందుకు స్కెడ్యూల్ ప్రకటించింది. ఇది పెట్టుబడిదారులలో బంగారంపై ఆసక్తిని మరింతగా పెంచింది. ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యక్షంగా పెద్ద మొత్తంలో బంగారం కొనలేకపోయినా బాండ్ల రూపంలో బంగారం పెట్టుబడులు కొనసాగుతున్నాయి. అంటే పసిడి రూపం మారినా ప్రజల నమ్మకం మాత్రం మారలేదు. బంగారాన్ని బాండ్ల రూపంలో కొనడం, ఫిజికల్గా వ్యక్తుల వద్ద ఉంచడం మధ్య స్పష్టమైన తేడాలున్నాయి. ఫిజికల్ గోల్డ్ అంటే ఆభరణాలు, నాణేలు, బార్ల రూపంలో ఉండే బంగారం. ఇది తక్షణ వినియోగానికి, సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుంది. కానీ దీనిని భద్రంగా నిల్వ చేయడం, బీమా తీసుకోవడం, దొంగతనాల నుంచి రక్షించడం ఒక సవాలుగా మారుతుంది. మరోవైపు సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి
బాండ్ల రూపంలో బంగారం కొనడం అంటే ప్రభుత్వ హామీతో కూడిన డిజిటల్ పెట్టుబడి. ఇది భద్రతాపరంగా, నిల్వపరంగా, వడ్డీ ఆదాయపరంగా లాభదాయకంగా ఉంటుంది. 2.5% వార్షిక వడ్డీ, మార్కెట్ ధరల ఆధారంగా రీడీమ్ చేసుకునే అవకాశం పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కలిగిస్తోంది. అయితే మార్కెట్లో విక్రయించాలంటే కొన్ని పరిమితులు మాత్రం ఉంటాయి. ప్రభుత్వం డిజిటల్ రూపంలో బంగారం పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో బంగారం ధరల హెచ్చుతగ్గులకు భద్రతా అంశం మరింత కీలకంగా మారుతోంది. షేర్ మార్కెట్ లాంటి డైనమిక్ వాతావరణంలో బాండ్లు, డిజిటల్ ఆప్షన్లు మార్కెట్ మార్పులకు అధికంగా స్పందిస్తాయి. ధరల హెచ్చుతగ్గులు, లిక్విడిటీ, పెట్టుబడి భద్రత వంటి అంశాలు పెట్టుబడిదారుల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. వీటికి సమతుల్యం చేయాలంటే ఫిజికల్ గోల్డ్కు, డిజిటల్ గోల్డ్కు మధ్య మార్కెట్ ఆధారిత విలువలో సమతుల్యత అవసరం. భవిష్యత్తులో డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్లు సైబర్ భద్రత, డేటా ప్రొటెక్షన్, పెట్టుబడి హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కాబట్టి బంగారం ధరల పెరుగుదలతో పాటు పెట్టుబడి భద్రత, పారదర్శకత, నమ్మకాన్ని సమానంగా ప్రాధాన్యత పొందే కాలమిది. బంగారం ధరల ప్రభావం మధ్యతరగతి ప్రజల జీవితంపై తీవ్రంగా పడుతోంది. ఓవైపు గోల్డుపై ఆశ, మరోవైపు కొనలేని నిస్సహాయత. ఈ రెండింటి మధ్య సామాన్యుడు ఊగిసలాడుతున్నాడు. బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నా జీతభత్యాలంతగా పెరగకపోవడం మధ్యతరగతి జీవితాన్ని గందరగోళంలోకి నెడుతోంది. ఒకప్పుడు పండుగల సమయంలో పెళ్లిళ్లు లేదా చిన్న పొదుపుగా బంగారం కొనడం సాధారణంగా ఉండేది. కానీ ఇప్పుడది ఒక విలాస వస్తువుగా మారుతోంది. అందని ద్రాక్ష పండు అనేది కేవలం సామెత కాదు, మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్థితిని ప్రతిబింబించే వాస్తవం. అయినా కొంతమంది చిన్న మొత్తాల్లో అయినా కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది కేవలం ఆర్థిక పోరాటం కాదు, ఇది భవిష్యత్తు, భద్రతపై నమ్మకం, సంప్రదాయాలపై ప్రేమ, కుటుంబ విలువలపై విశ్వాసం. అందుకే పసిడి కొనలేకపోయినా పసిడిపై ఆశ మాత్రం తగ్గదు. గతంలో బంగారు ఆభరణాలు ధరించి పబ్లిక్గా తిరిగేవారు. కాలం మారింది. అందుకు తగ్గట్టుగా భద్రతా సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని భద్రంగా నిల్వ చేయడం ప్రతి కుటుంబానికి అత్యవసరమైన అంశంగా మారింది. సంప్రదాయంగా ఇంట్లో లాకర్లలో బంగారం నిల్వ చేయడం సాధారణంగా ఉండే, కానీ నేటి పరిస్థితుల్లో దొంగతనాలు, దోపిడీలు పెరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రమాదకరంగా మారుతోంది. అందుకే బ్యాంకు లాకర్లు, బంగారం, బాండ్లు, డిజిటల్ గోల్డ్ వంటి ప్రత్యామ్నాయాలు ప్రజలలో ఆదరణ పొందుతున్నాయి. కాబట్టి బంగారం ధరలు పెరుగుతున్న ఈ కాలంలో భద్రతా చైతన్యం కూడా అంతే వేగంగా పెరగాలి. మొత్తానికి బంగారం ఇప్పుడు గుబేల్గా మారిన వాస్తవ లెక్క. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలు పండుగల సమయంలో, పెళ్లిళ్ల సందర్భంలో లేదా భవిష్యత్తు భద్రత కోసం కొంత బంగారం కొనగలిగేవి. కానీ నేటి ధరల పెరుగుదల, ఆర్థిక అసమతుల్యత, స్థిరంగా ఉండే ఆదాయాల మధ్య బంగారం సంపన్న వర్గాల లాభదాయక ఆభరణంగా మారుతోంది. పెట్టుబడి పరంగా చూస్తే బంగారం ధరలు పెరగడం ద్వారా అధిక మొత్తంలో కొనుగోలు చేసే వర్గాలకు లాభాల పంట అనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగా డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు బంగారం మార్కెట్ను విస్తరించడంలో, ధరల పెరుగుదలలో, వినియోగ ధోరణుల మార్పులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పసిడి పట్ల ప్రేమ మారలేదు. అలా అని ఇది సంపద కాదు, సామాజిక విభజనకు సంకేతమవుతున్న పసిడి పుటగా భావించాలి. బంగారం ధరలు పెరిగాయి కాదు, బంగారం బరువైంది. వాస్తవాలు గణాంకాలుగా మారాయి, భయాలు గుండె గుబేల్గా మారాయి. అంతర్జాతీయ ప్రభావాలు ఇంటి లాకర్లలోకి చేరాయి. ఒకప్పుడు సంప్రదాయంగా, ప్రేమగా, భద్రతగా కొనపడిన పసిడి ఇప్పుడు ఆర్థిక అసమతుల్యత, రాజకీయ అనిశ్చితి, మార్కెట్ ఒడిదొడుకుల మధ్య ఓ మౌన సంకేతంగా మారింది. మధ్యతరగతి ప్రజల ఆశలు, పెట్టుబడిదారుల వ్యూహాలు, ప్రభుత్వ వ్యూహాత్మక నిర్ణయాలు అన్నీ వెలుగుల కాంతి చుట్టూ తిరుగుతుంది. బంగారం ధరలు పెరగడం కాదు, ప్రతి కుటుంబం భద్రతపై, భవిష్యత్తుపై, సంప్రదాయాలపై వేసే ప్రశ్నలు బరువయ్యాయి. బంగారం కేవలం ఆభరణం కాదు, ఇది కాలం తూచే త్రాసు. చూద్దాం, ఆకాశంలోకి ఎగిరిన బంతి ఏనాటికైనా కిందకి దిగిరాక తప్పదన్న ఆశే ప్రస్తుతానికి సామాన్యుడికి ఊరట కలిగించే మాట.